ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన సానపరెడ్డి గోపాల్ రెడ్డి కుమారులు రాధాకృష్ణారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి మరియు సంఘ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి, కడప జిల్లా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నారెడ్డి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పోరమామిళ్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మయ్య వాళ్ళను మాట్లాడనిచ్చి ఆ తర్వాత సన్మానం చేస్తామంటున్నాం కాబట్టి వాళ్ళు మన సంఘం తరఫున కానీ తర్వాత సంఘాన్ని గురించి కానీ ఇక్కడికి వచ్చినటువంటి జరుగుతూ మరి మైకును మా విశిష్ట అతిథులకు అందిస్తున్నాం. ఫస్ట్ టైం వాళ్ళకి సన్మానం చేయాలని సంకల్పించి వాళ్ళని అక్కడ ఆశీనులుగా మరి కూర్చుంటున్నాం. ఈ చేసి సో మొత్తం మీదుగా మన సభ్యుల్లో సగం మంది ఇచ్చినవైన వాళ్ళిద్దరే వాళ్ళ తండ్రి గారి తల్లి గారి పేరు మీదుగా ఇచ్చినందుకు మీదుగా ఉన్నటువంటి అభిమానము, ప్రేమ చాలా గొప్పగా వాళ్ళు సాగినారు. వాళ్ళను మనం కూడా ఆదర్శంగా తీసుకొని మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ జ్ఞాపకార్థము ఏదో ఒక కార్యక్రమం చేయాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఇప్పుడు కొత్త కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభించబెడుతూ వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు నాటున్నాము. చెట్టు నాటితే అది మీరు ఉన్నా లేకపోయినా చెట్టు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనకు కావాల్సిన ఆక్సిజన్ కానీ, కావాల్సిన ఆకుకూరలు కానీ, కాయకూరలు కానీ, పండ్లు కానీ, వంట చెరుకు కానీ ఇవన్నీ కూడా చెట్ల వల్లనే. ఇలాంటి వేదిక సభాధ్యక్షులు మీనాక్షి రెడ్డి గారికి, డాక్టర్ మీనాక్షి రెడ్డి గారికి, అలాగే పెద్దయిన రాఘవపేట హనుమంతరావు ఆయన అధ్యక్షులు కూడా పెద్దయిన గారికి, అలాగే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారకులైనటువంటి కీర్తిశేషులు సానపరెడ్డి గోపాల్ రెడ్డి గౌరవ గారి కుమారులు రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే రాధాకృష్ణ రెడ్డి గారికి, మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పేరు తెలియదు. వేదిక ముందున్నటువంటి గురు పూజలందరికీ కూడా మీరందరూ కూడా పెద్దవారు నాకంటే మిత్రుల పాత్రకే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా విజయవంతం అవుతా ఉంటే దీనికి పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా మంచి యాక్చువల్గా